దారి తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఎవరైతే అవసరతల్లో ఉండేవారి పేదవారి ఎవరైతే ఉంటారో మనం అదే దావీదు గురించి ధ్యానించుకునేటప్పుడు ఒక విశ్వాసి కన్నులు ఎక్కడ ఉండాలంట? ఎవరెవరైతే అవసరతల్లో ఉన్నారో ఆ కాలనీలో వాళ్ళని ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. గొప్పల పేర్లు మనం చెప్పినా చెప్పలేకపోయినా మన కాలనీలో అవసరతల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనీ టైం మన జ్ఞాపకం ఉండాలి. మన చూపు అక్కడ ఉండాలి అన్నమాట. మన చూపు అక్కడ ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిలో ఇచ్చే సహాయం మనం వాళ్ళకి చేసే వాళ్ళం ఉండాలి. గొప్ప వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా మనం పిలుస్తారు. రేపు వాళ్ళ ఇంటికి కానుకలు పెట్టగలిగిన వాళ్ళనే పెళ్ళికి పిలుస్తారు. ఇది మనకేం పెట్టగలరా అనుకుంటే పిలవరు. పెళ్ళిళ్ళే కాదు, క్యారల్స్ కూడా అంతే ఉంటాయి. పాస్టర్ గారు వెళ్తే కవర్ చేతిలో పెట్టగలిగిన వాళ్ళ ఇంటికే పోయి తప్పెట్లు కొట్టేది. ఓసన్నా ఏసన్నా అనేది వాళ్ళ ఇంటికాడే. మిగతా వాళ్ళు అర్హులు కాదు పాపం. ఎందుకని వాళ్ళు కవర్ పెట్టలేరు. వాళ్ళు కవర్ పెట్టలేకపోతే లేదు, అక్కడ ఓసన్నా లేదు, ఏసన్నా లేదు, కవర్ ఉండాలి. ఎలిజిబిలిటీ లేదు మీకు. మేమేం చేస్తాం? చర్చి పక్కనే ఇల్లు, మీరు కాదంటలా, మీకు ఎలిజిబిలిటీ లేదు. ఏంటంట ఎలిజిబిలిటీ? కవర్ ఎలిజిబిలిటీ లేదని అంటున్నారు. అవునా? కాబట్టి ఇక్కడ కానీ మనం దరిద్రులు మొర ఆలకించకపోతే ఖచ్చితంగా మనం కూడా మొర పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంత మాత్రమే కాదు, నువ్వు మొర పెట్టినా సరే నీకు సమాధానం రాదు అను. అర్థమవుతుంది. అంటే ఈ వచనంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అవసరతల్లో ఉండేవారు మొర ఖచ్చితంగా మనం ఆలకించాలి. దేవుడైతే వదిలిపెడతాడా అట్లాగా? మనమైతే ఏం చేస్తామండి? అసలు ఎవరన్నా మొర పెట్టుకుంటే అసలు అన్న అసలు ఇంట్లో ప్రాబ్లమ్స్ అది అంటే అమ్మో ఇక స్టార్ట్ చేసాం, మనం స్టార్ట్ చేయాలి. ఎదురు దాడి చేయకపోతే కుదరదు. అక్క నీ సంగతి ఏం చూసావు? మా ఇంట్లో అయితే బియ్యం కూడా లేవు. ఈయనైతే ఏం పట్టించుకోవట్లేదు 3 రోజుల నుంచి చెప్తాం. ఎంతానికి ఇష్టపడడం? అవతల వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారంటే బోరింగ్ మనకి. మన బాధలు చెప్పమంటే 2 రోజులు చెప్తాం. ఏందంట? 2 రోజులు చెప్తాం మన బాధలు చెప్పమంటే. అవతల వాళ్ళు ఏదన్నా నేను నటించి నొప్పి ఉందండి తగ్గట్లేదని అంటే అది వినాలంటే బోరు మనకి. మన చిన్న విషయం పెద్ద 3Dలో చేసి చూపిస్తాం అవతల వాళ్ళకి. అవతల వాళ్ళ గురించి ఏదని చెప్తే ఏమో బాధకి ఏదన్నా బాగోకి ఈ పూట కొద్దిగా బయట ఇవాళ వదిలేసిపోయినట్టుందండి, అసలు బాగోలేదు, ఏంటో నీరసంగా ఉంది, ఈ పూట భోజనం బయట తీసుకొస్తారా అని చెబుదామంటే ఆ మొహం చూసినప్పుడే భర్తకు అర్థమైపోయింది. ఏమని? అమ్మో ఏదో స్కెచ్ చేసి తట్టుకుంది వాళ్ళు చూస్తే అని చెప్పి అసలు ముందే పోయి అసలు పైసా లేవు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఏదో ప్లాన్ వేసి తట్టుకుంది. ముందే ఆ క్యాసెట్ ఆన్ చేయక ముందే క్యాసెట్ ఆన్ చేసేసి డబ్బులు లేవు అసలు బయటకు తీసుకెళ్ళమని దేమని కానీ ఏందో అసలు డల్గా ఉంది, ఆరోగ్యం కూడా బాగోలేదు అని ముందే వేసేస్తాడు. ముందే క్యాసెట్ ఆన్ చేసి ఏమైపోయింది? ఇంక బాగా చెప్పిద్దా? ఇక చెప్పడు. బాగోపోయింది ఇంక అట్టగా పోయి బియ్యం కడిగి పెట్టుకుంటా ఉంది. అవునా కదా? అమ్మాయి జస్ట్లో తెప్పించుకున్నాం అంటారు. జస్ట్లో తెప్పించుకున్నాం. కాకపోతే ఏదో